మాక్య రాజు భువి నిశ్శబ్దంగా, భూగర్భంలో ఉన్న సింహాసన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అతని హృదయం అతని ఛాతీలో ఒక రాయిలా ఉంది. రాజ్యం యొక్క గొప్ప రహస్యం. భువి, సత్యం మరియు స్వాతంత్ర్యం యొక్క భూమి. స్వర్ణకారుడు యుద్ధం లేదా కరువు గురించి హెచ్చరిక ఇవ్వలేదు. కానీ ఒక చల్లని ప్రవచనం. అతని ఏకైక ఓదార్పు మరియు అతని చివరి ఆశ, రాబోయే రాజ వివాహం. వివాహం జరగాలా వద్దా అనే దానిపై అంతులేని చర్చలు మరియు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మాక్యకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల, చివరికి వారి కుటుంబం యొక్క పూర్తి ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు. ఈ కలయిక దాచిన రాజ్యానికి అరుదైన, స్వచ్ఛమైన ఆనందాన్ని తెచ్చిపెట్టింది. వివాహం జరిగిన వెంటనే, మాక్య, అలసిపోయి, విధిని అంగీకరించి, సింహాసనాన్ని వదులుకున్నాడు. ఉరద్ భువి కొత్త రాజు అయ్యాడు. తన తండ్రి ప్రేరేపించిన అదే ప్రేమ, ఆప్యాయత మరియు సత్యం పట్ల తీవ్రమైన నిబద్ధతతో రాజ్యాన్ని పరిపాలించాడు. భువి, దాని కొత్త, యువ రాజు కింద, దాని ప్రశాంతమైన, స్వతంత్ర ఏకాంతంలో అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఆకాశం తెరుచుకుంటుంది. సంవత్సరాలు ప్రశాంతంగా సుఖసంతోషాలతో గడిచాయి. కానీ వృద్ధరాజు మాక్య ఆందోళన చెందాడు. ఎల్లప్పుడూ భువి పైకప్పుగా పనిచేసే మందపాటి, లొంగని శిలని చూస్తూనే ఉన్నాడు. శాంతి పెళుసుగా ఉందని, అరువు తెచ్చుకున్న సమయంపై నిర్మించబడిందని అతనికి తెలుసు. భూగర్భ నగరం అకస్మాత్తుగా ఒక అద్భుతమైన, కాంతి మెరుపుతో కొట్టినది. ఇంతకు ముందు ఎవరూ చూడని పురాతన శిల్పాలను ప్రకాశవంతం చేసింది. అది రాతి పగుళ్ల శబ్దం కాదు. కానీ 1000 కనిపించని గంటలు మోగడం. దానితో పాటు మానవ స్వరాలు కానీ, స్వచ్ఛమైన, అతీంద్రియ మాయాజాలం. ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఒక గొప్ప మరియు అసాధ్యమైన ఆజ్ఞాపించే స్వరం. లోతైన సొరంగాల ద్వారా మాక్యతో ప్రతిధ్వనించింది. సమయం వచ్చింది. మీరు రక్షించే సత్యాన్ని ఇప్పుడు తూకం వేయాలి. మరియు తదుపరి ఎపిసోడ్లో ఏమి జరుగుతుందో చూద్దాం.